హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాము ఫుడ్ టేస్ట్ చేద్దామని. నాకు ఇక్కడ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. నిప్పుల మీద వండడము చాలా టేస్టీగా కూడా ఉంది అన్నారు. అంబభవాని హోటల్ అన్నమాట. అందుకే ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. మీరు కూడా చూడండి. ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత ఇక్కడిది కాదు, మన బిహారీ స్టైల్ ఫుడ్ తింటున్నాను అనమాట. కొంచెం స్పైసీగా ఉంది అని చెప్తున్నారు. మనకి కుండలో సర్వ్ చేస్తారు చూడండి. కుండలో కుక్ చేయడం సర్వ్ చేయడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా. నేను చెప్తాను ఇప్పుడు తింటూ. దీనికి కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్ ఇచ్చారనమాట. ఇంకా చికెన్ మటన్ రెండు నాకు కుండలో కుక్ చేసిందే. బగారా రైస్ కాంబినేషన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను మటన్ వేసుకుంటున్నా. మనం ఫస్ట్ మటన్ ప్రిఫర్ చేస్తాం కదా. అండ్ ఇది వచ్చేసి చికెన్. నాకైతే మస్తు అనిపించిందండి. ఏంటంటే ఈ కుండలో నాకు పాతకాలంలో ఊర్లలో పల్లెటూర్లలో ఇలా కుక్ చేసి ఇలా కుండలలోనే సర్వ్ చేసుకొని తింటారు. మస్తు ఉంటుంది. అండ్ అరిటాకులో అబ్బా పీస్ కూడా భలే మెత్తగా కుక్ అయింది. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే కుండలో కుక్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. మీట్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనం కుండలో కుక్ చేసుకొని తినడం వల్ల కొంచెం వెయిట్ కూడా లాస్ అవుతాం, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి. అండ్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. నిప్పుల మీద న్యాచురల్గా బాగా కుక్ అయింది. చాలా సాఫ్ట్గా ఉంది. ఆ స్పైసెస్ నోటికి బాగా తగులుతున్నాయి అన్నమాట. ఆయన ఇందాక చెప్పారు ప్రతిదీ ఎక్కడికి బయటికి వెళ్ళదు. కుండలో కుక్ చేయడం వల్ల లోపలే మొత్తం కుక్ అయిపోతుంది. ఆవిరి కూడా బయటికి వెళ్ళదు. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి అన్నారా, అవన్నీ తెలుస్తున్నాయి దీంట్లో. బగారా రైస్లో మాత్రం అల్టిమేట్ ఉందన్నమాట. మటన్ మస్తుంది. చికెన్ దేనికదే సపరేట్ టేస్ట్ ఉంది. మటన్ ఫ్లేవర్ మటన్దే, చికెన్ ఫ్లేవర్ చికెన్దే. స్పైస్ అన్నారు కానీ మనం ఇంట్లో ఎలా తింటామో అంతే ఉందండి. అంటే మనం తినలేము అనేలాగా లేదనమాట. ఈజీగా తినేయచ్చు. మనకు ఊర్లలో పండగలు ఏవైనా పెద్ద పెద్దగా ఇట్లా యాటలు కోసి చేస్తారు చూడండి, అట్లా ఉందన్నమాట. మసాలా గుమగుమలు. ఒక కొత్త ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఒక కొత్త ఫ్లేవర్స్ తినాలంటే ఖచ్చితంగా తినాల్సిందే. ఇది మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మిగతావి ఏవి టేస్ట్ చేయలేదు నేను. ఈ బగారా రైస్ చికెన్ మటనే టేస్ట్ చేశాను. కొత్త ఫుడ్ని ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మాత్రం ఈ ఫుడ్నే ట్రై చేయండి. వస్తే
బిర్యానీని పక్కన పెట్టేసాను, మనకు రెగ్యులర్గా ఎక్కడైనా దొరుకుతుంది. ఈ బగారా రైస్, చికెన్, మటన్ అనేది ది బెస్ట్ కాంబినేషన్. ఐ స్వేర్ మీరు మాత్రం చాలా బాగా ఫీల్ అవుతారు వచ్చి తింటే. మీరు ఒకవేళ తిన్న వాళ్ళైతే అమ్మ భవానీ హోటల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరు సైన్.